శ్రీవాణి అరుంధతితో ఆల్రౌండర్ స్టార్ ఇంటర్వ్యూ పార్ట్ 2 రెండో భాగం. శ్రీవాణి అరుంధతి గారితో మనం ఉన్నాము. ఇక రెండో భాగంలోకి వద్దాము. నమస్తే అండి. నమస్తే. లాస్ట్ భాగంలో మనము పవన్ కళ్యాణ్ గారి విజయం మీద మీ కామెంట్ తీసుకున్నాం మనము. ఇప్పుడు చెప్పండి, ఆకాశంలో ఇప్పుడు అట్లా ఎట్లయితే ఎగురుతుందో, అట్లా ఎట్లయితే నెలవంక వెలుగుతుందో, అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో వెలుగుతున్నాడు. ఈ వెలుగుల రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా పోయినసారి అంటే ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ గెలుపు సామాన్యమైంది కాదు. మీరు ఫ్యూచర్ లో మన తెలంగాణకు వస్తారు, అన్ని విశ్వమాత అంతటా తిప్పుతుంది ఆయనని నాకు అనిపిస్తుంది. అలా ఎందుకో సిమ్టమ్స్ అలా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సారు గెలుపు. ఎందుకంటే ఒక అంటే కురుక్షేత్రంలో యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడు ఎట్లనో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారు అట్లా అయ్యి విశ్వాన్ని మొత్తము వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. చెప్పండి. నరేంద్ర మోడీ గారు చక్రవర్తి భారతదేశానికి, మరి పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2 సార్లు సీఎం చేశారు. వారు మరి పవన్ కళ్యాణ్ గారు, మరి చిరంజీవి గారు మరి ఆల్రెడీ పార్టీ పెట్టి ఆయన అధినేత, మరి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి బలరామకృష్ణులు ఎలా ఉంటారు, అలా బలరాముడు ఎలా ఖండిస్తుంటాడో, ఎవడన్నేమన్నా అంటే మా తమ్ముని జాగ్రత్త అన్నట్టుగా ఆయన చిరంజీవి గారు, మరి నరేంద్ర మోడీ గారు. ఇక పెద్ద చక్రవర్తిదే బలం ఉన్నాక ఎవరేం చేస్తారండి, అంతే కదా. కాబట్టి ఆయనకు విజయం దొరికింది. కూటమి కూడా సక్సెస్ అయింది. కూటమి మీద ఎవడెవడో ఏమేమో కామెంట్స్ చేస్తున్నారు, కానీ ఒక సెంటిమెంట్ ఏమంటున్నారంటే అరుంధతి అంటే శ్రీవాణి అరుంధతి అనే మీరు ఉండడం వల్ల ఒకప్పుడు ఆ పార్టీ బలోపేతమైందని, ఇవాళ ఈ విజయంలో కొద్దో గొప్ప మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి మీ యొక్క అభిమానులు పేర్కొంటున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? దీనికి నేను ఒక మాట అంటాను. రాముడు వారధి కడుతుంటే ఉడతం చేస్తుంది, వచ్చి ఇసుక తీసుకెళ్ళి అక్కడ దులుపుతూ ఉంటుంది. అవును. రాముడు చూసి ఏంటి అమ్మా ఏం చేస్తున్నాను అంటే, నాకు తోచింది ఇదే స్వామి, ఇంకా నాకు చేయగలిగింది నేను చేసిన. చాలా మంచి ఉదాహరణ. అనగానే ఆయన ప్రేమగా దాన్ని ఇట్లా నిమూరుతారు. ఆ గుర్తు ఇప్పటికీ ఉంటుంది. ఆయన కూడా నన్ను అలాగే చూసుకున్నారు ఆఫీస్ లో, చాలా ప్రేమగా అభిమానంగా. నేను పోగానే అసలు అందరికీ భోజనాలు లేవన్నప్పుడు భోజనాలు ఏది ఉంటుంది కంప్లైంట్ ఇస్తే అన్నీ చేస్తుండే మాకు. భోజనాలు కానీ, ఛాయలు కానీ, లేకపోతే మజ్జిగలు కానివ్వండి, ఏవైనా సరే. ఆఫీసులు 2 మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అండి. రోజు ఎంతమంది వస్తారు తెలుసా? ఒక 15th ఆగస్ట్ వస్తే ఇక వచ్చేస్తారు దాదాపు 500 మంది 600 మందికి భోజనాలు. అది చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పప్పు అన్నీ వేసి ఒక పెండ్లి వాతావరణం లాగా చేసేది ఎప్పుడు ఆఫీస్లో. ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి మీరు వీర మహిళకు ఉపాధ్యక్షురాలుగా పనిచేసారు. నేను అసలు తెలంగాణ ఆంధ్ర అనుకోలే ఎప్పుడు. వీర మహిళ టీం అంటే ఇట్స్ ఆల్ ఫర్ ఇండియా అని అనుకున్నా. సరే, ఆల్ ఫర్ ఇండియా అనుకున్నారు కదా. ఇప్పుడు ఆల్ ఇండియా మహిళా జనసేన అధ్యక్షులు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి అయ్యారు కదా. మరి తెలంగాణ నుంచి మీరు ఇప్పుడు మళ్ళీ పార్టీలో ఏమన్నా అంటే మంచి పొజిషన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే తిరిగి మళ్ళీ అందులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? వెళ్ళడం అంటే నేను జస్ట్ 9 months నుండి వెళ్ళట్లేదు అంతే. అంతకుముందు మొత్తం తిరిగాము. మొన్న ఎలక్షన్లలో వెళ్ళలేదు. అంతకుముందు అన్ని ఎలక్షన్లలో నేను ఆఫీస్కి వెళ్ళిన, టికెట్స్ ఇచ్చేటప్పుడు అన్నిటికీ ఉన్నాను నేను. కూటమి ఏర్పడినప్పుడు అప్పుడు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఉన్నాను నేను. భవిష్యత్తులో తెలంగాణలో కూడా పోటీ చేసే అవకాశం ఉందా జనసేన మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణలో ఏం జరుగుతుందంటే, టీడీపీ బీజేపీ అంటే ఇప్పుడు కొన్ని చెప్పడం వల్ల కొన్ని మార్పులు సంభవించి అవతలోడు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. రాజకీయాలలో మిత్రత్వం శత్రుత్వం శాశ్వతం కాదు. అలాగే మంచితనం అనేది ముందుకెళ్తా ఉంటుంది. భగవంతుని ఆజ్ఞ ఉన్నదనుకోండి, శ్రీకృష్ణుని ఆజ్ఞ ఉంటే అర్జునుడు ఎలా గెలుస్తాడో, మన పవన్ కళ్యాణ్ గారికి భగవంతుని సహకారం ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నా. వెరీ గుడ్. ఆయన విజయానికి కూడా మళ్ళీ భగవంతుడు
ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళని వినమ్రతగా చూడడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, ఆ, అమ్మను బాగా, అమ్మ ప్రేమ, అన్నయ్యను విధేయతలతోటి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వడం, పెద్ద చిన్న, పెద్దల పట్ల గౌరవం, చిన్నల పట్ల దీవెన, ఇంకా అంటే తనకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్, అందరినీ ఆదరించే గొప్ప మనస్తత్వం కలవారు జనసేన అధ్యక్షులు వీర పురుషుడు. గెలవగానే ఆయన వెళ్ళి తల్లికి, అన్నకి, అందరికీ తల్లి లాంటి వదినకి కాళ్ళకు నమస్కారం పెట్టిండు. అది పదవీ ప్రమాణ స్వీకారం రోజు కూడా రజనీకాంత్ ముందు చిరంజీవి గారికి పాదావందనం చేశారు. అందరూ కూడా రజనీకాంత్ గారిని కూడా ఇలా దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నారు. మళ్ళీ చిరంజీవి గారిని కూడా, అంటే అందరు ఇట్లా ఆశ్చర్యపోయి ఇలాగే చూస్తున్నారు. మాటలు రావట్లేదు ఎవరికి. ఆయన చేసే ప్రవర్తన, మరి ఆయన ఎవరు, నరేంద్ర మోడీ గారు వచ్చి చిరంజీవి గారు చేయి పట్టుకొని ఇలా పైకి ఎత్తి, మీ ఇద్దరు అన్నదమ్ముల యొక్క ప్రేమ నేను చూడలేదయ్యా అని అనడము, అవన్నీ ఎన్ని అంటే ఎంత అపూర్వమైన సంఘటనలు జరిగాయంటే వాళ్ళ కుటుంబీకుల మధ్యన అంత అపురూపమైన సంఘటనలు జరిగాయి. మీరు నిజ జీవితంలో కూడా అంటే ఆయనకు ఒక అభిమానిగా, తర్వాత వీరమహిళ ఉపాధ్యక్షులు ఉన్నప్పుడు కొంచెం దగ్గరగా ఆయనతో చూడడం జరిగింది. ఆయన వ్యక్తిత్వం మొదలు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏమైనా తేడా ఉందా? ఇక చూడండి, ఫస్ట్ మూవీస్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి వచ్చినప్పుడు ఉన్న మెంటాలిటీ వేరు. యూత్ అప్పుడు బాగా యూత్లో ఎట్లుంటుంది, ఇప్పుడు నా బాబు ఉన్నాడు అనుకోండి, చిన్నవాడు, దూకుడు ఎక్కువ ఉంటుంది. అవును. తర్వాత రాను పిల్లల్ని, పెద్దల్ని అందరిని అర్థం చేసుకొని విజయం అంటే ఏంది, విజయం లేకపోతే ఎట్లుంటుంది, డబ్బు ఉంటే ఎట్లుంటుంది, డబ్బు లేకుంటే ఎట్లుంటుంది, కింద పడుకుంటే అన్నీ చూసిన వ్యక్తి. ఓకే. అంటే తలా మూలకన్న అయిందనమాట. ఇప్పుడు మంచి తెలుసు, చెడు తెలుసు, రెండు తెలిసిన వ్యక్తి. ప్రౌడిజం తెలుసు, మంచితనం తెలుసు. ఓకే. హీరోయిజం తెలుసు, విలనిజం తెలుసు. ఓకే. కాబట్టి ఇవన్నీ ఎదుర్కొంటారు ఇప్పుడు. అంటే ఎవరికి ఎట్లా ఇంకొకటి నేను ఒకటి చెప్తాను, ఇది సీక్రెట్ కావచ్చు బహుశా, కానీ నాకెందుకో తెలిసింది అట్లా. ఎందుకంటే అమ్మవారి భక్తురాలు కాబట్టి భగవంతుని బాగా పూజ చేస్తుంటే నాకు ఎందుకో మనసులో అనిపించింది, ఆ త్రికోణం అనే ఆకారంతో జెండా పైన ఉంటుంది కదా, అవును, అది మనోనేత్రం తెలుసుకునేటువంటి, అంటే మనకి ఇక్కడ బృకుడి మధ్యలో మనోనేత్రం ఉంటుంది. అవును. ఇది అమ్మవారి యొక్క అంటే ఇట్లా మిడిల్ బిందు అనమాట. అవును. ఈ మిడిల్ పాయింట్కి బాగా మెడిటేషన్లో ఉంటారు. భువనేశ్వరి యొక్క మాత అనుగ్రహం ఎక్కువ ఉంది. ఆయన మూడో నేత్రం తెరుచుకుంది. అచ్చా. ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఆయనకి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న విషయం కూడా ఆయనకు తెలిసిపోతుంది, ఇట్లా చేతిలో టీవీ చూసినట్టే. ఓకే. ఓకే. మనం ఇక్కడ చూస్తున్నాము, కానీ ఆయన యూట్యూబ్ చేతిలోనే చూస్తాడు, ఫోన్లో కాదు. ఓకే. ఓకే. అట్లా అనమాట. అరే ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరిని ఎట్లా అరికట్టాలి. శ్రీకృష్ణుడు ఎట్లా అండి, ఓకే. ఇప్పుడు అభిమన్యుడు కడుపులో ఉంటే ఆమె చెప్తుంటాడు కదా అర్జునుడు, అవును, ఏమని బయటకి ఎట్లా రావాలని. లోపల శ్రీకృష్ణుడు వచ్చి అడ్డుపులు వేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు దుర్మార్గుడు, మళ్ళీ జన్మలో వీడు గెలిచి మళ్ళీ ఉన్నాడు అనుకో, వీడిని చంపడానికి నేను మళ్ళీ ఇంకో అవతారం ఎత్తాలని చెప్పేసి ఒక పోవడం ఒకటే నేర్పిస్తాడు. ఎందుకంటే అభిమన్యుడు ఆ జన్మలో ఒక రాక్షసుడిగా ఆయన తరుముతుంటే, వెంబడబడుతుంటే పరిగెత్తి వచ్చి అర్జునుని భార్య కడుపులోకి ఆత్మను ప్రవేశపెట్టి శరీరాన్ని వదిలేస్తాడనమాట. అట్లాంటివన్నీ కూడా మనోనేత్రంతో చూడగలడనమాట. ఇవి జరుగుతాయని జరగవు అనుకోవద్దు. కలియుగమైన త్రేతాయుగం అసంభవం అనుకోకూడదు. సంభవం అనేటి ఏమి లేవు, అన్ని సంభవమే. సంభవామి యుగే యుగే. భగవంతుని యొక్క కృప, భువనేశ్వరి మాత యొక్క దర్శనం బల్లి కూడా పలుకుతుంది చూడండి. ధర్మ సంస్థాపనార్థం మాకు సంభవామి యుగే యుగే. నేను ఒక మాట చెప్తాను, అంటే నేను మాట్లాడకూడదు. మత కల్లోలాలను అన్నిటిని ఎక్కడికక్కడ అణచివేయబడ్డాయి ఈరోజు. ప్రశాంతంగా ఉన్నాం మనం. లేకపోతే ఎక్కడికక్కడ మా మతంలోకి రండి అనేసి హరాస్మెంట్ ఉండేది. ఇది తగ్గింది ఇప్పుడు. కరెక్ట్. మానవులు సమానం అని చెప్పి నరేంద్ర మోడీ తెలియజేశాడు. లేకపోతే అందరు గొంతులు లేసేటివి, రక్షణ లేకుండా పోయినుండే. కాబట్టి మనము అంటే శ్రీకృష్ణుని యొక్క విజయమే ఇది. అంటే కొంచెం భయంగా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మాట అన్నారు మొన్న, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది హృదయంలో.
ఎప్పుడు ఎవరు ఏ దిక్కు నుంచి ఏం చేస్తారో వీళ్ళని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, మరి చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉన్నా కూడా అధర్ములు, దుర్మార్గులు ఏ దేశం నుండి ఎక్కడి నుంచి ఏ అరాచకాలు సృష్టిస్తారో వీళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో అని కొంచెం భయం ఉండింది. కానీ మనసులో నాకు గట్టిగా అనిపించింది, మనోనేత్రంతో ఆయన అన్నీ చూడగలడు, అన్నీ ఎదుర్కోగలడు, డోంట్ వరీ అని అనిపించింది మనసులో. అది నేను మీకు చెప్తున్నా, అసలు చెప్పకూడదు అనుకున్నా, కానీ ఇది ఫ్యాన్స్ కోసం చెప్తున్నా నేను. ఇది రెండో భాగము. మూడో భాగంలో మిగతా మంచి విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. ఉండండి. జనసేన అంటే ఏంది తెలుసా? జనము సేన రెండు కలిపి జన సైన్యం. అది మూడో భాగంలో ఇంకా విపులీకరంగా తెలుసుకుందాం. నమస్తే. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.